ఇంకా రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి అంశం అయితే మోదీ గాంధీ కుటుంబం మధ్య పోరాటం. అసలు నిజంగా ఇది ఒకవేళ పాలన మీద 14 అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిపాలన మీద చిత్తశుద్ధి లేదంటే పరిపాలన మీద రెఫరెండం అయినా మాట్లాడాలి, లేదంటే రాహుల్ గాంధీ నాయకత్వం మీదనైనా మాట్లాడాలి. రెండు ఒకేసారి జత చేయడం అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. ప్రజలు రెండు విధాలుగా మారుస్తారు. విదేశాలు తిరుగుతూ గంటకో డ్రెస్ మార్చి విదేశాలు తిరుగుతూ అంటే ఆయన ఫ్యామిలీతోటి లేదంటే ఆయనకు సంబంధించినటువంటి ఎవరైనా ప్రత్యేకంగా పెట్టుకున్న వాళ్ళతోటి విదేశాలకు తిరుగుతున్నాడా నరేంద్ర మోడీ? విదేశాలకు ఎందుకు తిరుగుతున్నాడు? ప్రధాని నరేంద్ర మోడీ ఎంజాయ్ చేస్తున్నాడా? పోనీ అక్కడ పోయి మందాగి మంచిగా మటన్లు చికెన్లు తినుకుంటూ ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి, లేదంటే ఆయన కుటుంబంతో పోయి వీకెండ్ హాలిడేస్ ఎంజాయ్ చేసినట్టుగా ఎంజాయ్ చేస్తున్నాడా? గంటకో డ్రెస్ మార్చే మోదీ. సో నరేంద్ర మోడీని ఓడగొట్టాలంటే ఆయన డ్రెస్ వేసుకున్నాడు. పోయినసారి కూడా అదే సూటు బూటు ప్రభుత్వం అన్నారు, కానీ ప్రజలు పట్టించుకోలేదు సూటు బూట్ అనేటువంటిది. ప్రధానమంత్రి వేసుకున్నటువంటి బట్టలకి నరేంద్ర మోడీ వేసుకునేటువంటి బట్టల కంటే ఎక్కువ మంది బట్టలు మారుస్తారు. ప్రధానమంత్రి బట్టలు మార్చడంలో తప్పే ఉన్నది. దేశం కోసం ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడి చుట్టి వస్తున్న రాహుల్ గాంధీ కావాలో తెలుసుకోవాలి. రాబోయేవి ఎన్నికలు కావు, పోరాటం. నరేంద్ర మోదీ కుటుంబం గాంధీ కుటుంబం మధ్య పోరాటం. నరేంద్ర మోడీ కుటుంబం అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అక్కడే పొరపాటు చేసింది. నరేంద్ర మోడీ కుటుంబం ఏమిటి? నరేంద్ర మోడీ తప్ప ఆయన కుటుంబంలో ఒక కార్పొరేటరో వార్డు మెంబర్ కూడా లేరు. నరేంద్ర మోడీ తప్ప ఆయన అన్నదమ్ములో లేదంటే ఆయన కుటుంబానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి ఆయన పరివారంలో ఒక్కరు కూడా రాజకీయాల్లో లేరు. నరేంద్ర మోడీ తప్ప ఎవరు రాజకీయాల్లో లేరు. ఒక నరేంద్ర మోడీ మాత్రమే ప్రధానిగా ఉన్నాడు. ఆయన అన్న కూతురు ఎక్కడో గాంధీనగర్లో కార్పొరేటర్గా పోటీ చేస్తా అంటే కూడా టికెట్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ. ఎక్కడా కూడా ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి వేలు కాలు గోరు కూడా పెట్టలేదు ప్రభుత్వంలో. కానీ మోదీ కుటుంబానికి గాంధీ కుటుంబానికి మధ్య పోరాటం. మోదీ కుటుంబంలో ఈవీఎం, ఈడీ, ఐటీ, సిబిఐ ఉన్నాయి. అదే గతంలో సిబిఐ, ఐటీ, ఈడీ, ఈవీఎంలు అనేటువంటివి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కూడా కాంగ్రెస్ సర్కారు కూడా ఈవీఎంలతో జరిగినటువంటి ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చింది కదా. మరి ఈ ప్రభుత్వం ఎన్నిక చెల్లదు అని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ చెప్పదలుచుకున్నదా? ఈవీఎంలు ఉన్నాయి, ఈడీ అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కాకముందే ఈడీ అనేటువంటిది ఉన్నది. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కాకముందే ఈడీ అనేటువంటి సంస్థ ఉన్నది. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కాకముందే ఐటీ ఉంది. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి కాకముందే సిబిఐ ఉన్నాయి. ఇవన్నీ గత ప్రభుత్వంలో కూడా ఉన్నాయి. కాంగ్రెస్ యూపీఏ హయాంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఆయన కుటుంబానికి సంబంధం లేదు. నరేంద్ర మోడీ కుటుంబం ఈవీఎంల తయారు చేసేటువంటి మిషన్ల కంపెనీలో నరేంద్ర మోడీ కుటుంబానికి లేవు. ఈవీఎంలు నరేంద్ర మోడీ కుటుంబానికి సంబంధించిన కంపెనీలో తయారు చేయదు. లేకపోతే ఈడీలోనో ఐటీలోనో సిబిఐలోనో నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వాటికి హెచ్ఓడీలుగా ఎక్కడ లేరు. ఈడీకి సంబంధించినటువంటి ఐటీకి సిబిఐలకు సంబంధించినటువంటి దాంట్లో నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులు పెద్దలుగా ఎక్కడ లేరు. ఆయన కుటుంబాలు లేవు. మరి ఆయన కుటుంబానికి దీనికి ఏం సంబంధం? అంటే ప్రజల్లో ఈడీ ఐటీ దాడులు జరిగితే ఈడీ దాడుల్లో ఈడీ అటాచ్మెంట్లో 1,00,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చినాయి. అవినీతి సొమ్ము అప్పనంగా జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ సర్కారు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానాలోకి జమ అయినాయి. అది తప్ప ఒప్ప? ఎందుకంటే అది రుజువైపోయినాయి. అవి దొంగ సొమ్ము. ఆ దొంగ సొమ్ములంతా ప్రభుత్వ ఖజానాలోకి రావాలనేటువంటిది వచ్చింది. అక్రమ లావాదేవీలు, నల్ల డబ్బు అనేటువంటిది జరిగింది, తేలింది. ఆ తేలినటువంటి డబ్బును అటాచ్మెంట్లో గవర్నమెంట్కి అటాచ్మెంట్ చేసేసారు. అది తప్ప? మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నప్పుడు ప్రజల్లోకి ఏమెళ్తుంది మెసేజ్ అనేటువంటి విషయం. రాజీవ్ గాంధీతో పాటు ప్రధాని గాంధీ కుటుంబంలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీతో పాటు ప్రధాని, రాష్ట్రపతి వంటి పదవులను త్యాగం చేసిన సోనియా గాంధీ త్యాగం చేసిందంటే ఎవరు నమ్మరు. సోనియా గాంధీ ఎక్కడ త్యాగం చేయలేదు. యూపీఏ చైర్పర్సన్ హోదాలో ప్రధానమంత్రిని పక్కన పెట్టి సోనియా గాంధీ ఏ విధంగా ప్రభావం చూపించారనేటువంటిది దేశ ప్రజలందరికీ తెలుసు. దేశం కోసం ప్రాణత్యాగం చేసేందుకు సిద్ధపడిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, దేశంలో దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఇది అవును. గాంధీ కుటుంబంలో నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇప్పుడు అమేథీలో రాబర్ట్ వాద్రా అంటున్నారు. సో వరుసగా గాంధీ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబమే కాంగ్రెస్ పార్టీని నడిపింది. సోనియా గాంధీ
పోనీ నరేంద్ర మోడీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు కూడా కాలేదు ఎప్పటికీ. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ బీజేపీకి సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి కూడా అధ్యక్షుడు కూడా కాలేదు. ఆయన ప్రధానమంత్రి అయ్యేంత వరకు, ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఒక రాష్ట్ర శాఖకు కూడా అధ్యక్షుడు కాలేదు ఎప్పుడైనా. సో ఆయన చేతిలో పార్టీ ఆయన చేతిలో ఉన్నట్టు కూడా లేదు. సో ఈ ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఎక్కడో రామ్లీలా మైదానంలో రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసినట. ఎక్కడ కూడా రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అంశంలో ఏ ప్రధాని కూడా రాష్ట్రపతి భవన్ను కాదని ఇప్పటిదాకా బయట ప్రమాణ స్వీకారం చేసినటువంటి దాఖలాలు లేవు నాకు తెలిసినంత వరకు. ఇది విషయం. సో తెలంగాణలో జరిగినటువంటి సభలో కాంగ్రెస్ తెలంగాణలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ తన బల ప్రదర్శన చేసింది, బల నిరూపణ చేసుకున్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే బలంగా ఉందని చెప్పుకోవడంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో జరిగినటువంటి తుక్కుగూడలో జరిగినటువంటి పబ్లిక్ మీటింగు జనాలను సమీకరించడంలో, తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి సహజంగా జనాలను సమీకరించడంలో కూడా ఉపయోగపడింది. ఆ విషయంలో అంత మేరకు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము జన సమీకరణ చేయడంలో, తెలంగాణలో మేము బలంగా ఉన్నామని ప్రజలకు ఒక సంకేతం ఇవ్వడంలో మాత్రం ఇది ఈ సభ ద్వారా ప్రజలకు మెసేజ్ మాత్రం పోయింది. కానీ అదే విషయంలో ఇచ్చినటువంటి స్పీచ్లలో ఎక్కడ కూడా నరేంద్ర మోడీ పరిపాలనకు సంబంధించినటువంటి అంశంలో, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసేటువంటి రైడ్స్లో కానీ, సిబిఐ చేసినటువంటి దాడుల విషయంలో కానీ, ఐటీ అటాచ్మెంట్లలో కానీ, ఈవీఎంల విషయంలో ప్రజలకు వ్యతిరేకత లేదు. ప్రజలు ఎక్కడా వ్యతిరేకత చూపించడం లేదు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినా కూడా అది బూమరాంగ్ అవుతుందనేటువంటి విషయాన్ని మర్చిపోయినట్టుగా కాంగ్రెస్ పార్టీ కనబడుతున్నది. దానికి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ బూమరాంగ్ అయిందేమో అనేటువంటిది ఒక ఆలోచన. దీనికి సంబంధించినటువంటి మొత్తం నిన్న తుక్కుగూడలో జరిగినటువంటి దాంట్లో కూడా సో ఎక్కడ కూడా నరేంద్ర మోడీ సర్కారులు చేసినటువంటి పరిపాలనలో ఉన్నటువంటి వైఫల్యాలను ఎత్తి చూపుకోవడంలో మాత్రం కాంగ్రెస్ విఫలమైంది. కాంగ్రెస్ నిన్న సభ జరిగిన దాంట్లో